నేను గణేశునికి బఠానీలు శనగలు నానబెట్టాను. సో ఈ నానబెట్టేసాను, కొంచెం బాగా నానాయి. ఇవి ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు నేను ప్రసాదం తయారు చేయాలి. 6:30 6 లోపే చేయాలి. ఎందుకంటే పూజ చేస్తారు కదా, అక్కడ పెడితే అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శనగలు నానబెట్టేసాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసి బాగా ఉడకపెట్టేస్తాను. అయితే పోపు ఎలా పెట్టాలో నాకు తెలియదు. అలాగని యూట్యూబ్లో చాలా వీడియోస్ చెక్ చేశాను, పోపు ఎలా పెట్టాలి కొమ్మి శనగలకి అని. అయితే చాలామంది ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, లేదంటే ఎండుమిర్చి, కరివేపాకు, కొంతమంది కొత్తిమీర వేసి పోపు పెట్టారు. అందులో ఇవి శనగలు వేసిన తర్వాత 2 మినిట్స్ బాగా ఏగనివ్వాలి అని చెప్పారు. ఇది కరెక్టేనా? ఒకవేళ కరెక్టే అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు తొందరగా మీకు పెడుతున్నాను ఇప్పుడు వీడియో. 6 గంటల లోపు నాకు కామెంట్స్ రావాలి, కరెక్టా కాదా.